హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. దేవరా పార్ట్ 1 పర్ఫెక్ట్ రివ్యూ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండు వరకు వాచ్ చేయండి. వీడియో చాలా 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 ఇంట్రెస్ట్ ఉంటుంది మామా. ఈ సినిమా స్టోరీ నేను 1% కూడా రివీల్ చేయను. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, నేను ఇచ్చే రేటింగ్, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ మొదటిగా డైరెక్టర్ కొరటాల శివ గారి గురించి మాట్లాడుకోవాలి మామా. నా మట్టుకు ఫస్ట్ హాఫ్ మాత్రం మాస్ అంతే మామ, ఓర్ర మాస్. తన టేకింగ్ కానీ స్క్రీన్ ప్రెజెన్స్, ఎన్టీఆర్ చెత్త కొట్టాడు. డ్యాన్స్ ఒక 2 పాటలు ఉంటాయి ఫస్ట్ హాఫ్లో, స్టెప్స్ కానీ ఆ లుక్ కానీ డైలాగ్ డెలివరీ కానీ, స్టార్టింగ్లో ప్రకాష్ రాజ్ గారు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రివీల్ చేయడం, తన బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్స్తో దేవరా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడం, బిల్డప్ ఇవ్వడం ఒక్క లెవెల్లో ఉండింది. ఇదంతా ఒక ఎత్తైతే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ దానికి మించి ఉంటుంది. ఎందుకంటే మనకు దేవరా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో రివీల్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఏంటి, అక్కడ వాతావరణం ఏంటని మనకు క్లియర్గా చెప్పేశాడు. తర్వాత ఇక వరా క్యారెక్టర్ అంటే యంగ్ క్యారెక్టర్ అంటే దేవరా కొడుకు క్యారెక్టర్ మనకు రివీల్ చేస్తాడు సెకండ్ హాఫ్లో. తర్వాత ఇక హీరోయిన్ జాన్వీ కపూర్, ఇక డ్యూయట్స్, సాంగ్స్, రొమాన్స్, అది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం అనమాట. ఇది నేను పక్కన పెట్టేస్తే డైరెక్టర్ మనకు దేవరా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఎంత హైలైట్ చేశాడో ఆ క్యారెక్టర్ మనకి ఇంటర్వెల్లో డ్రాప్ అయిపోద్ది. ఆ తర్వాత మనకు వరా క్యారెక్టర్ అనేది సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తాడు అనమాట. డైరెక్టర్ అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. కానీ లాస్ట్లో ట్విస్ట్ పెట్టాడు మా డైరెక్టర్ కొరటాల శివ గారు. నాకైతే మైండ్ దొబ్బిందనమాట. అసలు ఎందుకు ఆ క్యారెక్టర్ని ఇంటర్వెల్లో స్టాప్ చేశాడు? ఏం కంటిన్యూ చేయొచ్చు కదా. అసలు సంద్రం ఎక్కి 20 సంవత్సరాలు అవుతుంది, అంటే సముద్రం ఎక్కి దేవర 20 సంవత్సరాలు అవుతుంది ట్రైలర్లో మనం చూసాం. మరి దేవర ఏమయ్యాడు అనేది మీరు సినిమాలో చూడాలి మామ. ఇకపోతే మెయిన్ హైలైట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దేవరా పార్ట్ 2 గురించి మనకు లాస్ట్ క్లైమాక్స్లో లీడ్ ఇచ్చాడనమాట. అసలు డైరెక్టర్ కొరటాల శివ గారు క్లైమాక్స్ ఎండింగే బాగాలేదు మామ. ఈ మూవీ ఎండింగ్ అసలు బాగాలేదు. అసలు మొత్తం స్టోరీ చెప్పేశాడు లాస్ట్ ఎండింగ్లో, పర్ఫెక్ట్ ఎండింగ్ అనమాట. ఇంకెందుకు అనవసరంగా పార్ట్ 2 అసలు ఏముంటుందని అసలు అది నాకు బుర్ర దొబ్బింది అనమాట. ఆ ట్విస్ట్ చూసేసరికి అనవసరం ట్విస్ట్ ఇది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్. అలా ఎక్స్పెక్ట్ చేసినప్ప భలే ఉందని అనుకోలేం, ఏంద్ర ఇలా చేశాడా అని అనిపిస్తుంది. అలాంటి క్లైమాక్స్ రాడ్ దింపాడు అనమాట కొరటాల శివ గారు. ఫస్ట్ హాఫ్ మాత్రం మామ, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ మాత్రం ఓర్ర మాస్ మామ. ఆ విధంగా సెకండ్ హాఫ్ మాత్రం ఉండుంటే గనక అయ్యో, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ మామ. సెకండ్ హాఫ్ రొటీన్గా సీన్స్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా కొంచెం లెంతీ రన్ టైం ఉండడం వల్ల కొంచెం బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి మామ. కానీ ఏ మాస్ ఎలిమెంట్స్ అనేది ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే కనుక సెకండ్ హాఫ్లో కొంచెం తక్కువే. అండ్ ఎన్టీఆర్ మనం ఆల్రెడీ ట్రైలర్ చూసాం, ఆ వరా క్యారెక్టర్ భయపడుతూ నేను కొట్టలేనేమో, నా వల్ల కాదేమో, మా నాన్నలాగా నేను లేను అని మనకు డైరెక్టర్ ప్రజెంట్ చేయడం ఆ క్యారెక్టర్ని, అది కొంచెం మన ఇంప్రెస్ కాకపోవడం. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ అనేది మనకు లాస్ట్ క్లైమాక్స్లో కొన్ని ట్విస్టులు రివీల్ చేయడం, అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది నేనైతే అనుకుంటున్నా. అండ్ అసలు ఆ దేవరా క్యారెక్టర్ ఇంటర్వెల్ ఎందుకు క్లోజ్ చేశాడు, ఇది ఒక క్వశ్చన్ మార్క్ మామ. అసలు ఎందుకు క్లోజ్ చేశాడు? తర్వాత ఎందుకు వరా క్యారెక్టర్ దేవరా కొడుకుని సెకండ్ హాఫ్లో మనకు లీడ్ ఇచ్చాడు ఆ క్యారెక్టర్ని? జాన్వీ కపూర్ ఒక పక్క లవ్ ట్రాక్, అనవసరం అనిపించింది నాకైతే. దేవరా క్యారెక్టర్ ఎంటర్ త్రూ అవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండుంటే కనుక ఒక లెవెల్లో ఉండేది. అది నేలమట్టం చేశాడు మామ ఆ క్యారెక్టర్ని డైరెక్టర్ కొరటాల శివ. అదే నాకు నచ్చలేదు. సో ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచంద్రన్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఇచ్చి పడేసాడు, దాంట్లో డౌట్ లేదు. అండ్ సినిమాటోగ్రఫీ కానీ పీక్స్లో ఉంది. విఎఫ్ఎక్స్ ఎక్కడ కొంచెం లిటిల్ బిట్ పూరుగుంది. ఇక సముద్రంలో స్మగ్లింగ్ జరిగే సీన్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఆ సీన్స్ చాలా హైలైట్గా ఉంటాయి మామ. అక్కడ విఎఫ్ఎక్స్ కానీ అండ్ చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా మనం ఫీల్ అయినట్టు ఉంటుంది అనమాట. అలాంటి విజువల్స్ అనమాట ఇది. అండ్ అదేవిధంగా ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చెప్పే ఇచ్చి పడేశాడు. అండ్ ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ మామూలుగా లేదనమాట. ఇక జాన్వీ కపూర్ యాక్టింగ్ ఓకే అనిపించింది, కానీ తను క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు మా సినిమాలో లేదు అనమాట, అంత స్కోప్ లేదు, ఓకే అనిపించింది అంతే. నెక్స్ట్ శ్రీకాంత్ గారు నారప్ప క్యారెక్టర్లో ఓకే అనిపించింది అనమాట.
అదేవిధంగా బైరా సైఫ్ అలీ ఖాన్ ఎంటర్లీ త్రూఅవుట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకు క్లైమాక్స్ వరకు ఆ క్యారెక్టర్ లీడ్ చేయడం డైరెక్టర్. అండ్ ఈక్వల్గా ఎన్టీఆర్కి పోటీగా ఫైట్ సీన్స్లో కొని సూపర్ యాక్ట్ చేశారు అనమాట సైఫ్ అలీ ఖాన్ బైరా క్యారెక్టర్లో. సో మొత్తానికి ఒక ముక్కలో చెప్పాలంటే మామ ఫస్ట్ హాఫ్ చెత్త కొట్టాడు మామ. డైరెక్టర్ కొట్టాల శివ గారు తన టేకింగ్తో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్తో మామూలుగా లేదు. దాంతో నేను 100% ఒప్పుకుంటా. కానీ సెకండ్ హాఫ్ నా మట్టుకు అయితే పణుకు పెట్టేశాడమ్మా, నేలమట్టం చేశాడు. ఎస్పెషల్లీ దేవరా క్యారెక్టర్ ఇంటర్వెల్లో నేలమట్టం చేశాడు. అండ్ అదేవిధంగా క్లైమాక్స్లో వరా క్యారెక్టర్ అంటే దేవరా తన కొడుకు వరా క్యారెక్టర్ కూడా పణుకు పెట్టేశాడు, అంటే నేలమట్టం చేశాడు. మొత్తానికి సెకండ్ హాఫ్ను నేలమట్టం చేశాడు మా డైరెక్టర్ కొరటాల శివ గారు. ఆ లాస్ట్ ట్విస్ట్లు చూస్తుంటే ఇప్పుడు నాకు ఒళ్ళు మండిపోతా ఉంది. అసలు ఎందుకో అలాంటి ట్విస్ట్ పెట్టాడు నాకు అర్థం కావట్లా. అదేవిధంగా క్లైమాక్స్లో పార్ట్ 2 కూడా లీడ్ ఇవ్వడం నాకు అసలు నచ్చలేదు మామ. అసలు మొత్తం పార్ట్ 1 చెప్పేసాడు, స్టోరీ అయిపోయింది. ఆ క్యారెక్టర్ కానీ ఆ దేవర క్యారెక్టర్ కానీ వరా క్యారెక్టర్ అక్కడితో ముగించేశాడు. తర్వాత పార్ట్ 2లో చెప్పడానికి ఏం లేదు, అసలు ఏం లేదు. అది మ్యాటర్. మొత్తానికి మీకు అర్థమై ఉంటుంది. సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 3. ఓకే, బాయ్.